కొన్ని వేల సంవత్సరాల నుంచి మన దేశంలో హంగులకి అలంకారాలకి ప్రాధాన్యత ఎక్కువగా చూపించడం జరుగుతుంది. మనందరికీ తెలిసిన విషయమే. తరాలు మారుతున్న వైజ్ఞానికంగా విజ్ఞానపరంగా మనం ఎంత ఎదుగుతున్నా వీటికి విలువలు ఇస్తూ వస్తున్నాం. వాటిలో లోపాలను కూడా మనం ఫాలో అవుతూనే వస్తున్నాం. వారి స్థాయిని బట్టి గౌరవించడం, వారు చేసే పనులను బట్టి మర్యాదనివ్వడం, సొసైటీలో మనం ఏర్పాటు చేసే ఫంక్షన్స్ కానీ కార్యక్రమాలు కానివ్వండి, ఇదే విధంగా జరుగుతుంది. ఆర్థికంగా స్థిరపడ్డవారు, సాధారణ జీవితాన్ని గడిపేవారు, మొత్తం అందరినీ కలిపి మనం ఫంక్షన్స్కి పిలిచినప్పుడు చూసే విధానంలో, పలకరించే విధానంలో మీరు ఇప్పటికీ తేడాను గమనించవచ్చు. ఇలా చేయడం ఎంతవరకు సరైంది? మనం చిన్ననాటి నుండి ఎంత కష్టపడి చదివిన డిగ్రీలు పూర్తిగా చదవడలేదు, గొప్ప గొప్ప ఉద్యోగాలు సంపాదించలేము. అందరినీ ఉద్దేశించి వ్రాసింది కాదు. గమనించండి. మన తోటివారు, ఇరుగు పొరుగు వారు, బంధువులని చూసే విధానంలో హెచ్చుతగ్గులను మనకు ఎవరు నేర్పుతున్నారు? వాళ్ళు మన ఇంటికి వచ్చారంటే మన మీద అభిమానం, గౌరవం, ప్రేమతో వస్తారు. అంతేగాని గతిలేక కాదు కదా. బంధువుల్లో ఆర్థికంగా స్థిరపడిన వారింట ఫంక్షన్స్కి వెళ్ళాలంటే వీరికి చాలా చిన్నతనంగా ఉంటుంది. వారితో మాట్లాడే విధానంలో దెప్పు పొడుపులు, వెటకారాలు కనిపిస్తాయి. వెళ్ళడానికి తయారవడానికే సగం చేస్తారు. మీ మాటలకు పూర్తిగా చచ్చిపోతారు. ఇలాంటి అలవాట్లు, పద్ధతులు ముందు తరాల వారు, ప్రస్తుతం ఉన్నవారు మార్చుకుని వదిలేస్తారని ఆశిస్తున్నాం. వారికి ఇవ్వవలసిన గౌరవం స్టేటస్ని బట్టి కాదు, టాలెంట్, క్యారెక్టర్ని బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. ఆలోచించండి మిత్రుడారా. సంపాదన విషయానికి వస్తే కుటుంబంలో పెద్దవాళ్ళు, నేను మీకోసం పగలు రాత్రి కష్టపడి ఎన్నో కష్ట నష్టాలు ఓర్చి ఒడిదుడులను తట్టుకుని సంపాదించాను, అంతా మీకోసమే అంటారు. పిల్లలు మాట్లాడే విధానంలో పెద్దవాళ్ళకు అగౌరవం, బాధ కలిగించేలా మాట్లాడితే, తాతలు మీకోసం సంపాదించారు, మీరు మా కోసం సంపాదించారు, మేము మా పిల్లల కోసం సంపాదించాలి, ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏముంది అని ఒక్క మాటలో వాళ్ళు అనేస్తారు. చేదుగా అనిపించినా నిజమే చెప్పారు వాళ్ళు. ఆపదలో ఉన్నవారు నీ దగ్గరకు వచ్చి సహాయం అడిగినప్పుడు నువ్వు చేస్తే నిన్ను జీవితకాలం గుర్తుపెట్టుకోవడమే కాక దేవునిలా చూస్తారు. అదే నువ్వు పగలు రాత్రి కష్టపడి సంపాదిస్తే నువ్వు చేయాల్సిన బాధ్యతే కానీ గొప్పగా ఏం చేశావు అని తీసిపడేస్తారు. అందరూ కాదు, కొంతమంది. నీకు పెద్దగా నష్టం కలగనిది, పర్వాలేదులే అనిపించింది, చేతనైన సాయం చేయడానికి 99% ప్రయత్నం చేయి. మన ఇంటి కోసం, మన వాళ్ళ కోసం చేసేది బాధ్యతతో చేసేది, ఇతరులకి ఏమీ ఆశించకుండా సాయం చేసే నిన్ను దేవునిగా మారుస్తుంది. మీ జీవితంలో మంచి సలహా కానీ సాయం కానీ చేసిన వాళ్ళ రుణం తీర్చుకోలేమో అనిపించినప్పుడు మీ యొక్క స్థాయిని బట్టి వాళ్ళు మన శత్రువైనా సరే సహాయం కోరి వచ్చినప్పుడు కాదనకుండా లేదనకుండా చేయండి. సేవ, సహాయం, సహకారం చేసే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఎదుటి మనిషిలోని శారీరక మానసిక లోపాలను, వాళ్ళ యొక్క గుణ గణాలను, గతంలో మీకు చేసిన, మీ పట్ల వ్యవహరించిన విధానాన్ని మనసులో పెట్టుకోకుండా నిర్మలమైన హృదయంతో సహాయం చేసిన వాడు భగవంతుని అంశగా భూమిపైకి వచ్చిన వాడితో సమానం. నీ కుటుంబం పట్ల ధర్మం, బాధ్యతని నిర్వర్తించి నీ కళ్ళ ముందు నీ తోటివారు ఎవరైనా ఆర్థికంగా కానీ వేరేదైనా మీ సహాయం సహకారాలను మీ స్టేటస్ చూసి అడుగుతారు అనుకుని దూరంగా వెళ్ళిపోవద్దు. నూతిలో నీళ్లు తోడే కొద్దీ ఊరుతూ ఉంటాయి. అలాగే మనస్ఫూర్తిగా మీరు భగవంతునికి ఇచ్చినట్లు భావించి చేస్తే భగవంతుడు మీకు వేరే రూపంలో ఇస్తాడు. దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. హంగులు, ఆర్భాటాలు, అలంకారాలకి సేవ, సహాయం తోడైతే మరింత అందం వస్తుంది. అది మీ కీర్తిని, మీ యొక్క స్థాయిని శాశ్వతంగా నిలబెడతాయి. దయచేసి గ్రహించగలరు.